కిటకిటలాడుతున్న ప్రయాణ ప్రాంగణాలు, సంక్రాంతికి ఊరెళ్లే వారితో రద్దీగా రహదారులు. పేదల ఆత్మగౌరవంతో బతికేందుకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ. రామగుండంలో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్న మంత్రి భట్టి. మేడారంలో పర్యటించిన మంత్రుల బృందం, జాతర వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపు. మేడారంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్న డిప్యూటీ సీఎం. మేడారం జాతరను అత్యంత వైభవాన్ని జరిపిస్తామన్న భట్టి. ఇంటినే చక్కదిద్దుకోలేని వారు రాష్ట్రాన్ని ఏం సరిదిద్దుతారు? మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శలు గుప్పించిన మంత్రి పొంగులేటి. అత్యాధునిక పద్ధతిలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకాలు, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ ఆదేశాలు. రాష్ట్ర అప్పుల విషయంలో రేవంత్ అసత్యాలు, ప్రజల ఆస్తులను కాంగ్రెస్ కర్పూరంలా కరిగించేస్తుందన్న కేటీఆర్ ఫైర్. నీటి కోసం గొడవకు దిగితే నష్టపోయేది తెలుగు ప్రజలే, నీటి విషయంలో రాజీ పడేది లేదని తేల్చెప్పిన సీఎం చంద్రబాబు. మరో ఘనత సాధించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్. జపనీస్ కత్తిసాము కళా కేంజిస్లో అధికారికంగా ప్రవేశం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ పునః ప్రారంభం. నెల్లూరును స్మార్ట్ సిటీగా చేయాలని సంకల్పంతో ఉన్నామన్న మంత్రి నారాయణ. సినిమా టికెట్ల ధరల పెంపుపై హైకోర్టులో మొట్టికాయలు. తీరు మారలేదని, సచివాలయంలో థ్రిల్లర్ సినిమా నడుస్తుందన్న మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి అరుదైన గౌరవం. స్వామి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు పొందిన రామచంద్రరావు. మంత్రి ఉత్తమ్పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి. సీనియర్ నని చెప్పుకునే ఉత్తమ్ అభివృద్ధిలో ఎందుకు వెనకబడ్డాడని జగదీష్ రెడ్డి. డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ ను ముక్కలు చేస్తే సహించబోం, ఉద్యమం చేపడతామన్న హెచ్చరించిన మాజీ మంత్రి తలసాని. గత ప్రభుత్వాలు సోమనాథ్ ప్రాముఖ్యతను విస్మరించాయన్న ప్రధాని. ఆలయ చరిత్రను తుడిచిపెట్టేందుకు ప్రయత్నించారని మోడీ ధ్వజం. కర్ణాటకలో సీఎం కుర్చీపై వస్తున్న ఆరోపణలు ఖండించిన సీఎం సిద్ధరామయ్య. తనకు డీకే శివకుమార్ కు ఎటువంటి ఘర్షణ లేవని స్పష్టం. మరో రాకెట్ ను ప్రయోగించనున్న ఇస్రో. ఇవాళ ఉదయం 10 గంటల 15 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనున్న పిఎస్ఎల్వి C-62 రాకెట్. ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించిన ముఖేష్ అంబానీ. మోడీ దేశానికి అజేయ రక్షణ కవచమని కొనియాడిన అంబానీ. తీవ్ర రూపం దాల్చిన గ్రోక్ అసభ్య కంటెంట్ వ్యవహారం. భారత్ ఆదేశాలతో 600 ఖాతాలను డిలీట్ చేసిన ఎక్స్. ఉద్యోగాల కోసం మయన్మార్ వెళ్లి మోసపోయిన భారతీయులు. కేంద్ర మంత్రి రామ్మోహన్ చొరవతో స్వదేశానికి చేరుకున్న బాధితులు. ఇరాన్పై మరోసారి దాడులకు సిద్ధమవుతున్న అమెరికా. సైనిక చర్యపై ట్రంప్కు వివరించిన సైన్యాధికారులు. సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా భీకర దాడులు. ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా బాంబులతో విరుచుకుపడ్డ అగ్రరాజ్యం. తొలివన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం. 4 వికెట్ల తేడాతో కివీస్ పై టీమిండియా గెలుపు. WPL లో ఉత్తండపూర్లో గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ. 4 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపు. ఫేక్ రివ్యూలపై స్పందించిన హీరో విజయ్ దేవరకొండ. సొంత వాళ్లే నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం బాధాకరమన్న విజయ్.